ఇక మన యువతకు వ్యాలంటైన్స్ డే ఎప్పుడో బాగా తెలుసు. కానీ వీర శివాజీ ఎప్పుడు పుట్టాడో తెలియదు, రాణా ప్రతాప్ ఏం చేశాడో తెలియదు. దానికి వాళ్ళనాక్షేపించి ప్రయోజనం లేదు. అమెరికాలో బోస్టన్ టీ పార్టీ ఎప్పుడు జరిగింది, ఫ్రెంచి విప్లవం ఎప్పుడు మొదలయ్యింది, మన చరిత్ర పాఠాల్లో వివరంగా ఉంటాయి. కానీ సిపాయిల తిరుగుబాటుని తెల్లవాళ్లు తక్కువ చేసిన ప్రథమ స్వాతంత్ర్య మహాసంగ్రామమని జాతి నేతలు కీర్తించిన మహాయుద్ధం ఎప్పుడు జరిగిందో, ఎందరు దేశభక్తులు రక్తతర్పణం గావించారో, మేధావులనిపించుకుంటున్న కొందరు పెద్దలకే గుర్తున్న దాఖలాలు లేనప్పుడు. విశేషమేమిటంటే ఈ మహాపోరాటంలో దేశం కోసం పోరాడి విజాతి శత్రువులకు తల వంచక తిరగబడి స్వధర్మం కోసం, స్వరాజ్యం కోసం ప్రాణార్పించిన లక్షలాది వీరుల ఆత్మార్పణ ఒకప్పుడు భారత నవయువతలో నెత్తురు మరగించి అవి స్వాతంత్ర పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినిచ్చింది. అసలు మొట్టమొదట మన భారతదేశం ఎలా ఉండేదయ్యా అంటే, వేద శాఖలు విస్తరించిన భూమి, ఆది కావ్యం అవతరించిన పుడమి, కులమతాలకతీతమైన కూరిమి, శాంతి సమతల కాంతిరేఖల తాలిమి, నన్నయ తిక్కన ఎర్రన కవితలు, గంగా యమున గోదారి తరగలు, హంపే అజంతా ఎల్లోర గుహలు, సంగీత సాహిత్య నటనాల హొయలు, గత చరిత్ర వైభవ చిహ్నాలు, శత సహస్ర అనుభవ పాఠాలు, బహుభాషలను పలికే భూమి, బంగారు పంటల భరత భూమి, ఈ విధంగా సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం నిమిత్తం బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కాలుపెట్టారు. వచ్చిన వాళ్ళు వ్యాపారం చేస్తూనే క్రమక్రమంగా దేశంలో అనైక్యపరులైన స్వదేశీ రాజుల కలహాల్లో వేలుపెట్టి రాజకీయాల్లో ప్రవేశించి అధికారాన్ని చేజిక్కించుకొని మన వాళ్లను ఏ విధంగా హింసించేవారంటే, శ్రీరాముడు గొప్పవాడు కాదు, సీతమ్మ తల్లే గొప్పది. కాదు, రాముడే గొప్పవాడు కాదు, సీతమ్మ తల్లే గొప్పది. నీకేం తెలీదు, నీకేం తెలీదు. కడలేని జలధికి గట్టు కట్టించిన రమ్యతరంబైన రామభక్తి, ఆకలి బాధను అడుగంట చేసిన రమ్యతరంబైన రామభక్తి, ప్రతి కక్షి బలమును ప్రయలుగా చేయు రమ్యతరంబైన రామభక్తి, హింసాపథమును
ఎదిరించి గెలిచిన రమ్యతరంబైన రామభక్తి శక్తులన్నింటికి మించి శక్తినిచ్చి లలితమౌ ముక్తి కూర్చుని రామభక్తి వంచకుల మేళగూల్చడి ప్రథిత శక్తి రంజితం వైన జానకి రామభక్తి రంజితం వైన జానకి రామభక్తి. కావాలంటే ఆయన అడుగుదాం పదా. నువ్వే అడుగు. ఆర్య అహంబో అభివాదయత్. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిటి నాయనా మీ గొడవ? ఎవరు మీరు? నా పేరు నాన్న. నేను మాధవరావు నారాయణ భట్టు గారి కుమారుణ్ణి. వీడు ఆగు, నువ్వేం చెప్పక్కర్లేదు. నా పేరు నేనే చెప్పుకుంటాను. ఆర్య అహంభో అభివాది. దీర్ఘాయుష్మాన్ భవ. నా పేరు తాంత్యా తోపే. నేను పాండురంగ్ భట్ గారి అబ్బాయిని. ఇంతకు మీకేం కావాలి? చిన్న సందేహం. నేనేమో ఆగు, నన్ను చెప్పని. నేనేమో రాముడు గొప్పవాడు అంటాను. కాదు, సీతమ్మ తల్లే గొప్పది కదా గురువు గారు. ఓస్, మీకు ఈ మాత్రం కూడా తెలీదా? నీకు తెలుసా? తెలుసు. అయితే చెప్పు. ఇద్దరు గొప్పవాళ్లే. నేను ఒప్పుకోను. కైక రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పినా సీత కూడా రాముడి మీద ప్రేమతో అరణ్యానికి వెళ్ళింది. రావణుడు ఎత్తుకుపోతే లంకలో ఎన్నో కష్టాలు భరించింది. తీరా దగ్గరికి వస్తే అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. తీరా అగ్ని ప్రవేశం చేసి పునీతమైన సీతమ్మను ఎవరో ఏదో అన్నారని అడవికి పంపించేశాడట రాముడు. అయినా రాముణ్ణి ఒక్క మాట కూడా అనలేదట సీతమ్మ. ఇప్పుడు చెప్పండి. రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామే వాసవః. రాముడే ధర్మం. ఆయన ఏం చేసినా ధర్మం కోసమే చేస్తారు. ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు అని మా నాన్నగారు చెప్పారు. శరమున తాటకిందునిమి శంభుని బిల్లును గొట్టి జానకి పరిణయమాడి తండ్రి పనుపన్ ఘన కానలకే గురించి దుస్తర ఖర దూషణాది ఋషి శాస్త్ర రావణ కుంభకర్ణులన్ ధరనగనేసి ధర్మమును దక్షతగాచిన రామచంద్రుకున్ సరీల లేరు లేరెనుచు శబ్దము చేయుచు చాటి చెప్పెదన్. వందల రామచంద్ర నరపాలురు పుట్టగవచ్చు భూమిపై. పొందుగ జానకి సతిని పోలిన సాధ్విని కానలేము. పెంపొందిన పాతి వృక్షమున ఓర్పున నెప్పున అందచందము పందముగాసి చెప్పెదను నే పందముగాసి చెప్పెదను పావని సీతను ప్రస్తుతించెదను. శభాష్, ఇద్దరే. అలా అంటే సరిపోతుందా నాన్నగారు? ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి. చెబుతాను. సీతారాములిద్దరూ వారిద్దరికంటే ధర్మం గొప్పదని నిరూపించారు. అదెలా? ఎలా అంటే, రాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యానికి వెళ్ళాడు. సీత పత్నీ ధర్మం ప్రకారం తాను వెళ్ళింది. రాముడు రాజధర్మాన్ని అనుసరించి ఋషులు మొదలగు సాధుజీవులను పీడించే వారిని దండించాలి గనుక ఖరదోషణాది రాక్షసులను వారిని వధించాడు. స్త్రీలను అపహరించడం నేరం గనుక రావణుణ్ణి వధించాడు. శరణని వచ్చినవాడు శత్రువైనా కాపాడాలని ధర్మాన్ని అనుసరించి విభీషణుణ్ణి కాపాడి అతడినే లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఇక భర్తగా
సీతమ్మ పాతివ్రత్యాన్ని లోకానికి నిరూపణ చేయవలసిన ధర్మం తనదే గనుక సీతమ్మను అగ్ని పునీతని చేసి స్వీకరించాడు. మరి ఆ తల్లిని ఎవరో ఏదో అన్నారని అడవికి పంపించేశాడు కదా, మరి అదేం ధర్మం? పరిపాలక ధర్మం. రాజ్యాధికారాన్ని చేపట్టిన వ్యక్తికి వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేదు. జనవాక్యంతో కర్తవ్యమని, ప్రజల కోసం పాలకులు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ధర్మం నిరూపణ చేయడం కోసమే రాముడు తన ప్రాణం కంటే మిన్నయ్యైన సీతమ్మను పరిత్యజించాడు. ఇదంతా తెలుసు గనక సీతమ్మ తల్లి తన దౌర్భాగ్యాన్ని గురించి బాధపడింది గాని ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, ఎవరిని అననివ్వలేదు కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? ఇద్దరూ గొప్ప వాళ్ళే. అది నేను ముందే చెప్పాను కదా, వీళ్ళిద్దరి కంటే ధర్మం గొప్పది. నీ అంత తెలివి మాకు లేక. ఇంతకు నీ పేరేంటి? మను అంటే మణికర్ణిక. అలాగా, ఇప్పుడు మేము పీష్పా గారి సన్నిధి నుండే వస్తున్నాం. మా నాన్నగారు అక్కడ రాజ్య సలహాదారులు, వీళ్ళ నాన్నగారు ఆర్థికవేత్త. అలాగా, అయితే ఇప్పుడు ఎక్కడి వరకు వెళుతున్నారు? మేము వేదాధ్యయనానికి వారణాసి వెళ్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళిరండి నాయన, అసలు చీకటి పడుతుంది. తెల్లవాళ్లు పహారాకి వస్తారు, కనిపిస్తే యక్ష ప్రశ్నలు అడిగి వేధిస్తారు. అలాగే గురువు గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. హలో బ్లాక్ క్రీచర్స్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? పెద్దవారికి నమస్కరిస్తున్నారు. యు బ్లడీ ఇడియట్స్! బిఫోర్ అన్ ఇంగ్లీష్ ఆఫీసర్ మాకు సాల్యూట్ చేయకుండా దట్ ఓల్డ్ బ్లాక్ క్రీచర్ కి సాల్యూట్ చేస్తారా? అయ్యా, ఏదో పిల్లలు తెలియక చేశారు. ఓ ఎస్, దే ఆర్ చిల్డ్రన్. బట్ వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? హౌ డేర్ యూ టు టేక్ ఎ సల్యూట్ బిఫోర్ అన్ ఇంగ్లీష్ ఆఫీసర్? మా ముందు సెల్యూట్ తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నాన్నగారు ఆగండి, ఆయన తప్పేమీ లేదు, మేమే నమస్కరించాం. ఆయన ఎందుకు కొడతారు? Oh, what a wonder! Hey, you children, come here, come here. Children, why did you salute him? మీరు ఎందుకు సెల్యూట్ చేశారు? ఆయన పండితుడు, పురాణవేత్త, అందుకే నమస్కరించాం. తప్పేముంది? Pandit? Pandit means Pandikot? No. Pandit means, I think, a scholar. Oh, scholar! You are a scholar! Come on, tell me in which subject? Science, mathematics, physics? అయ్యా, నాకు అవేమీ తెలియదు. ఏదో పిల్లలు తెలియక చేశారు. నేను మిమ్మల్ని చూడలేదు, క్షమించండి. No. The children told that you were a scholar. Come on, tell me in which subject? నేను వేద పండితుడిని. Vedam? What is that? I mean, ఏముంటుంది అందులో? అందులో లేనిదంటూ ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్నదంతా అందులోనే ఉంది. Oh, you mean everything is in it? Come on, tell me a few words. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. It is the Vedam. Everything is in it. అయ్యా, అలా ఆక్షేపించడం భావ్యం కాదు. ఏదో పెద్దవాడు నేను నమస్కరించాడు, అంత మాత్రం చేత ఇంతగా అవమానించడం పద్ధతి కాదు. Oh, పెద్దవాడవని సెల్యూట్ చేశారు. You mean elder? No, you bloody black creature. You are not at all an elder. Before the British, irrespective of age, the Britishers are always elders in the world. Yes! ప్రపంచంలో మాకంటే గొప్పవారు ఎవరు లేరు. Yes! ఇంగ్లీష్ జాతి అన్ని జాతులకి ఉత్తమమైనది. Come on. Remove your shoes and hat. Remove. అయ్యా, చేసిన అవమానం చాలు, దయచేసి మమ్మల్ని పోనివ్వండి. గురువు గారు, తీకండి, ఏం చేస్తాడో చూద్దాం. అవును, తీయకండి. You stupid fellows. Remove your shirt. అయ్యా, వాళ్ళు పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు. నేను నా చెప్పులు తలపాగా తీసేస్తున్నాను, వాళ్ళని వదిలేయండి. No. Remove your shirts. నాయన, దొరగారు చాలా మంచివారు, వారు చెప్పినట్లు చేయండి. త్వరగా మీ చొక్కాలు తీసేయండి నాయన, తీసేయండి. వాట్ ఈస్ దిస్ థ్రెడ్? అయ్యా, దీనిని యజ్ఞోపవీతం అంటారు. దయచేసి దానిని అపవిత్రం చేయకండి.
అది మా హిందువులకు పరమ పవిత్రమైనది. ఇది మాకు భగవంతునితో సమానం. You mean God? You stupid fellow. How can a threat become a god? అయ్యా, మీరు దైవదూషణ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మా ప్రాణం పోయినా దేనిని మేము సహించం. అవును, మాకు ప్రతి ఒక్కటి భగవత్ స్వరూపమే. ఈ చరాచర సృష్టి అంతా భగవంతుడు నిండి ఉన్నాడు. ఉన్నాడు భూమి యందున్నాడు నీటిని, నింగి నుండెను గాలి నిప్పులందు. ఉన్నాడు కాలమందున్నాడు కాంతి అయి, సూర్యచంద్రులయందు శూన్యమందు. ఉన్నాడు దిశలందు ఉన్నాడు నిశలందు, ఎల్ల చరాచర సృష్టియందు. ఉన్నాడు ధనికులం ఉన్నాడు పేదలం, కలిమిలేములయం కష్టమందు. మధ్యపన్నగ కేచర మనుజులందు, జీవ నిర్జీవ చేతన స్థిరములందు. అణువు మొదలుగా బ్రహ్మాండమంత వెలసి, నిండియున్నాడు దేవుడు నిజము నిజము. నిజము 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 నిజము. మా దేవుడు మా ఇష్టం, మీరెవరు మాకు చెప్పడానికి? You raising your voices. Okay, okay, come. Okay, if your God is powerful, he will protect himself. No, your God is not powerful. మీ దేవునికి శక్తి లేదు. My God is powerful. Yes. My God is powerful. Yes. My God is powerful. Yes. గాయత్రి మాత, నన్ను క్షమించు తల్లి. నీ పవిత్రతను కాపాడలేని దౌర్భాగ్యుడిని వదిలేసావా తల్లి? ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్య సహజం పురస్తాత్, ఆయుష్యమజ్ఞయం ప్రతిమంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం బలమస్తు తేజః. Hey, you. రే, మా యజ్ఞోపవీతాల్ని చంపి మా నాన్నగారినే కొడతారా? మీ సంగతి చూస్తా. అరే, మన చెల్లెల్ని కూడా కొడుతుందిరా, మనం కొడుకుందాం, పద. సరే, పద. భారత్ మాతాకి జై! గాయత్రీ దేవికి జై! భారత్ మాతాకి జై! గాయత్రీ దేవికి జై! ఈ విధంగా చిన్నతనంలోనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన ఈ ముగ్గురిని వీర శివాజీ వంశస్థుడైన బాజీరావు పేష్వా పెంచి పెద్ద చేసి సకల యుద్ధ విద్యలు నేర్పించాడు. ఈ విధంగా వారు దినదిన ప్రవర్ధమానమగుచున్న సమయంలో 1842 సంవత్సరంలో చెవేలీని ఝాన్సీ మహారాజు గంగాధర్కిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం వారి ఆచారం ప్రకారం మణికర్ణిక అనే పేరును లక్ష్మీబాయిగా మార్చారు. అంతేకాదు, బాజీరావు పేష్వా నానాసాహెబ్ను తన ఉత్తరాధికారిగా ప్రకటించి తాంతియా తోపేను సర్వ సైన్యాధిపతిగా నియమించి కన్నుమూశారు. అయితే ఆనాటి రాష్ట్ర గవర్నర్ జనరల్ డల్హౌసీ లాప్ సిద్ధాంతం ప్రకారం బాజీరావు పేష్వా గారికి ఇచ్చే భరణాన్ని నానాసాహెబ్కు ఇవ్వడానికి నిరాకరించాడు. అటుపక్క ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి కూడా సంతానం లేకపోవడంతో ఆమె కూడా దామోదర్ అనే ఒక పిల్లవాడిని దత్తత తీసుకున్నది. దాన్ని కూడా బ్రిటిష్ వారు అంగీకరించకపోవడంతో వీరంతా కలిసి బ్రిటిష్ వాళ్లను ఎదుర్కోవడానికి ఏ విధంగా సమాయత్తమవుతున్నారయ్యా అంటే, యుద్ధమపు తిమిరోములో తొలగిపార ముర్రి సర్వమునకు అదే ఉదయమాయ దుస్సహము
భారతకు ఉదయమెప్పుడో ఆ ఎంత అవమానం! ఈ భారతదేశ రాజులంటే ఆ కంపెనీ వారికి ఎంత లోకువైపోయింది. రాజ్యాలు పోయినా ఏదో భరణాలతో గౌరవముగా పట్టబసుకుని జీవిస్తున్న మమ్ములని లార్జు సిద్ధాంతంలో ఇరికించి భరణను ఎగవేస్తాడు అడ్డాల హౌసే. అసలు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం దత్తపుత్రునికి ఔరసపుత్రునితో సమాన హక్కులు బాధ్యతలు ఉన్నాయి. దాన్ని కాదని చెప్పడానికి ఈ డల్హౌసీకి ఏమధికారం ఉంది? నానా సాహెబ్, తాంతియాజీ, మన అనైక్యత వలనే వాడు ఆ అధికారం సాధించాడు. ఇప్పటికే ఈ పద్ధతి ప్రకారం చాలా రాజ్యాలు బ్రిటిష్ వాడి చేతిలోనికి వెళ్లిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? స్వదేశీ రాజులందరినీ ఏకం చేద్దాం. కనీసం బ్రిటిష్ వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళైనా మనతో కలవకపోదు. వారందరినీ ఏకం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం. అతిముల్లా ఖాన్జీ, మీ అభిప్రాయం? నానా సాహెబ్, తాంతియాజీ చెప్పింది ఆచరణలో చాలా కష్టం. ఐక్యత లేని ఈ స్వదేశీ రాజులను నమ్మి మనం రంగంలోకి దిగితే ఆత్మహత్య చేసుకున్నట్టే. పైగా వీరు పేరుకే రాజులు, వీరి వద్ద సైన్యం లేదు. వీరి పోషణకే వీరికి దిక్కులేక వారిని అడుకుంటుంటే ఇక సైన్యాన్ని ఏమీ పోషిస్తారు? కాబట్టి ఏదో విధంగా లండన్ పోయి అక్కడి గృహశాఖ అధికారులను సంప్రదించి వారికి కాస్త లంచం పారేస్తే మన భరణం మనకి ఇవ్వమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. చచ్చా, నీ బుద్ధి పంచుకున్నావు కాదు, లంచం ఇస్తాడట లంచం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రస్తుతం మనకు కావలసినది ఐక్యత. సూర్యుడే అస్తమించని మహోజ్వల ఆంగ్ల దురాత్మ రాజ్యము శౌర్యము చూపి గెలుచుటకు చక్కని ఐక్యత పాదుగొల్పగా ఆర్య అనార్య భేదములు హైందవ ముస్లిము సిక్కులతో దుశ్చర్యల పాడు చేయుదురే చంచలురై విధి విస్మరింతురే. హిందూ ముస్లింలిద్దరు కలిసి పోరాడితే తప్ప ఆ తెల్లవాళ్లను బయటికి పంపడం సాధ్యం కాదు. ముందు మీ ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి. అజ్ముల్లా ఖాన్, నన్ను మన్నించు. తాంతియాజీ, ముజే మాఫ్ కర్ దో. నానా సాహెబ్, మమ్మల్ని క్షమించండి. మిత్రులారా, మనం అనుకున్నది సాధించే వరకు ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తా వినండి. అజ్ముల్లా ఖాన్, నీవు అధ్యాపకుడివి. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు ధారాళంగా మాట్లాడగలవు. కావున నీవు లండన్ వెళ్ళు. అక్కడ మా గురువర్యులు రంగో బాపూజీ ఇదే పని మీద సతారారాజు పంపగా వెళ్ళారు. నీవు ఆయన్ని కలిసి మీరు ఉభయులు కార్యం నిర్వహించండి. అంతర్జాతీయ స్థాయిలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్న దేశాలేమిటో తెలుసుకొని వాళ్ళ స్థితిగతులను కూడా సమీక్షించండి. అలాగే నానా సాబ్. తాంతియా, సైన్యాన్ని సమీకరించవలసిన బాధ్యత నీది. సరే, అలాగే. కానీ సైనికులకు జీతబత్యాలు, వారి ఆయుధాలు సమకూర్చుకోవడానికి బోలెడంత ధనం కావాలి కదా. తాంతియా, ఇక్కడనే నేను క్రొత్త పథకాన్ని రచించాను. బ్రిటిష్ వాళ్ళ సైన్యమే మన సైన్యము, వాళ్ళ ఆయుధాలే మన ఆయుధాలు. అంటే నాకు అర్థం కాలేదు. బ్రిటిష్ సైన్యంలో ప్రతి 100 మంది సైనికులలో 90 మంది మన వాళ్ళు, కేవలం 10 మంది మాత్రమే బ్రిటిష్ వాళ్ళు. ఈ 90 మంది కూడా సరి అయిన జీతాలు లేక మత మార్పిడిని ఎదుర్కొంటూ జాతి వివక్షకు గురి అవుతూ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతికిడుస్తున్న వాళ్లే. వాళ్లలో స్వాతంత్ర భావనను నింపాలి. కానీ వాళ్ళు మన మాట ఎందుకు వింటారు భాయ్? వినరు. గతంలో ఈ సైనికులు పనిచేసిన సంస్థానాల అధిపతులు మనతో చేరితే వారి మీద అభిమానంతో తప్పకుండా వింటారు. కావున నేను అన్ని సంస్థానాల అధిపతులకు రహస్యంగా లేఖలు పంపిస్తాను. ముస్లిం సంస్థానాల అధిపతులకు నీవు లేఖలు పంపించు. మనమంతా ఐక్యంగా ఉన్నామని, ఏ క్షణములోనైనా తిరుగుబాటుకు సిద్ధం కావాలని రహస్యంగా పిలుపునిద్దాం. అద్భుతమైన ఆలోచన. ఈ విప్లవ భావనను వ్యాపింపజేయటానికి మన వాళ్ళు సాధు సంతుల రూపంలోను, ఫకీర్ల వేషాల్లోనూ ప్రతి సైనిక పటాలాన్ని సందర్శించి సైనికులను కార్యోన్ముఖులను చేయాలి. వాళ్ళనైతే ఎవరు అనుమానించారు. అన్నిటికన్నా ముఖ్య విషయం, తిరుగుబాటు అన్ని చోట్ల ఒకేసారి జరగాలి. ఇది మార్చి నెల కాబట్టి 2 నెలల అనంతరం మే 31 ఆదివారం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళంతా చర్చిల్లో ఉంటారు.
అదే సమయంలో తిరుగుబాటు చేసి ఆ యూరోపియన్లను మట్టుబెట్టాలి. వెంటనే ఆయుధాగారాలు, ప్రభుత్వ ఖజానాలు కొల్లగొట్టి ఆయుధాలు, ధనం సంపాదించాలి. ఈ రోజే పని ప్రారంభిద్దాం. జై హిందుస్థాన్! జై జై హిందుస్థాన్! జై హిందుస్థాన్! జై జై హిందుస్థాన్! జై హిందుస్థాన్! జై జై హిందుస్థాన్! ఈ విధంగా నానాసాహెబ్ సంస్థానాధిపతులను ఏకం చేస్తే తాంతియాతోపే మోరవేషంలో సైనిక పటాలాలన్నీ తిరిగి ఉద్బోధిస్తున్నాడు. రంగో బాపూజీ దక్షిణాపదంలో కూడా తిరుగుబాటును ప్రేరేపిస్తుండగా అజీముల్లా ఖాన్ ముస్లిం సంస్థానాధీశులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. సైనిక పటాలాలు, సంస్థానాధీశులు స్వతంత్ర కాంక్షతో రగిలిపోతూ మే 31వ తారీఖు కోసం ఎదురుచూస్తుండగా ఇంతలో బారక్పూర్ సైనిక పటాలంలో ఒక సంఘటన జరిగింది. బ్రాహ్మణుడై పుట్టి క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన యువ సైనికుడు మంగళ్ పాండే శివాలయంలో అభిషేకానికి నది నుండి జలం తెస్తుండగా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దండాలు దండాలు బాబు, దండాలు. చాలా దాహంగా ఉంది. కాసిన్ని మంచినీళ్ళు పోయింది చెప్పాయి బాబు. అపచారం. ఇవి ఈశ్వరాభిషేకానికి తీసుకుని వెళుతున్నాను. వేరే ఎక్కడైనా తాగు. బాబా, దగ్గరలో ఎక్కడ నీళ్ళు లేవు, దూరం వెళ్ళే ఓపిక లేదు. కాసిన్ని నీళ్ళు పోయింది బాబు, నీకు పుణ్యం ఉంటుంది. దూరం దూరం. అరే, అభిషేకానికి ఉద్దేశించిన జలం కావాలంటావే? అదిగో అక్కడ చెరువుందిగా, వెళ్ళి తాగు. చెరువా? అది నీకే చెరువు బాబా, మా కడచేతోళ్ళకి కాదు. మా మందులో చెయ్యెత్తామంటే మీ అగ్రవర్ణులను చంపేరు. ఆవులు, గేదెలు, కోళ్ళు, కుక్కలు, చివరికి పందులు కూడా అందులో నీళ్ళు తాగొచ్చు. ఏం కాదు. కానీ మా కడజాతోళ్ళు గొక్కడి నేల కోసం అందులో చెయ్యిడితే పడిపోతాదంట ఆ చెరువు. అందుకే అడుగుతున్నాను బాబు, కాసిన నీళ్ళు పోయింది బాబు. పోయాను. ఇవి శివునికి ఉద్దేశించినవి. కావాలంటే ఇవి తాగు. ఇవి నా సంధ్యావందనానికి కాబట్టి మళ్ళీ తెచ్చుకుంటాను. నీ కడుపు చల్లగుండా ఇలాగిచ్చేయి బాబు. దూరం. నేను మడికొట్టుకుని గుడికి వెళ్తున్నాను. ఏదైనా పాత్ర ఉంటే తెచ్చుకో. బాబా, ఇప్పుడు దాకా మురుక్కలములన్నీ ఊడ్చేస్తున్నా, పాత్రలు ఏమీ లేవు. బాబా, మీరు దూరంగా నిలబడి నా దోశల్లో పోసేయండి, తాగేస్తాను. నీ దోశల్లో నీళ్లు పోస్తే ఆ ధార వల్ల నేను మైలుపడిపోను. బాబా, నా దోశల్లో నీళ్లు పోతే ఆ ధార వల్ల మీరు బయలుపడిపోతారా? ఒకవేళ పొరపాటు నేను ముట్టుకున్నానే అనుకో, అనుకో, ఏం చేస్తావు? నిన్ను 2 తన్ని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను. అంతే తన్నేవులే గాని ఒళ్ళంతా నేలతో కడుక్కుంటానంటావు. ఏనా? అంటే ఏ అంటైనా నేలతో కడిగితే పోతుంది అంటావు. మరి నేలకంటే అంటే అయ్యా నీ ఆచారం మండిపోను. నేను కుట్టిన చెప్పులు అడ్డు కాదు, గేస్తోలతో చేసినట్టు దొడుక్కుని ఊరంతా తిరగొచ్చు. కానీ వాటిని కుట్టి నేను మాత్రం అంటరానుండి. అన్నం పెరబ్రహ్మ స్వరూపం అంటారు. అది ఎలాగొచ్చిందో తెలుసా? పంటలు బండ భూములను బాగుగా సేద్యము చేసి కట్టముల్ వెంటబడగనోర్చి నిన్ను వీడకయున్నను క్రూర బుద్ధి మంటకరా నివారణుతో నాయము చూడక రాతి గుండె ఎంటను ఊరి లోపమను ఎచ్చటనుండగనీయను అకట మా శవడితో భూమిని తడిపి, మా చేతులతో ఇత్తులు తల్లి, మా కాళ్లతో కత్తము తొక్కి మేం పండించిన గింజలేనయ్యా రోజు దేవుడికి పెట్టి మీరు తినే ఆ అన్నం. కానీ
అదే అన్నం మాకు పెట్టడానికి మేము ఒక కుండ మూకుడు అక్కడ పెడితే దూరం నుండి కుక్క కంటే హీనంగా బారేసి మీరు దూరంగా వెళ్ళిపోయాక మేము తీసుకుని తినాల. ఏ ఆచారమయ్యా! మన మతాచారాలు అలా ఉన్నాయి, దానికి ఎవరేం చేస్తారు? బాబా, మతాచారాలా? తప్పు నాయన, తప్పు. మన హిందూ మతానికి మూలాలైన 4 యాదాల్లో ఏ యాదంలోనైనా కుల విభజ పాటించమని, అంటరాంతనాన్ని అవలంబించమని రాసిందా బాబా? లేదు. మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కులాల గురించి ఏం చెప్పాడు బాబా? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణము మరియు కర్మ అంటే చేసే వృత్తి ఆధారంగా 4 వర్ణాలను తానే సృష్టించాలని చెప్పాడు. మరి పుట్టుక చేతనే పంచమ వర్ణంగా ముద్రేసి ఊరు బయట అంటున్నోళ్ళుగా బతికి మమ్మల్ని ఎవరు సృష్టించారు బాబు? ఎవరు సృష్టించారు? నే చెప్పనా? మీ అగ్రవర్ణ అహంకారులు సృష్టించారు. ఈ సమాజంలో 2 కులాలు బాబా. ఒకటి పీడించేది, రెండోది పీడించబడేది. మేమెప్పుడు ఆ 2వ పద్యమే. కానీ ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళ దెబ్బకి మీరు కూడా మా పద్యం అయిపోయారు. మీరు మాకు గేదె మాంసం 10 మాంసం తిని బతకమని శాసిస్తే వాళ్ళు మీ చేత ఆవు కొవ్వు పంది కొవ్వు నాకిస్తున్నారు. మీరు చచ్చినట్టు నాకుతున్నారు. ఆవు కొవ్వు పంది కొవ్వు ఇంగ్లీష్ వాళ్ళు మా చేత తినిపిస్తున్నారా? నీకేమన్నా మతిపోయిందా? నాకు బాగానే ఉంది, కానీ నేను చెప్పిన మాట వింటే ముందు నీకు పోతాది మతి. మీరు ప్రతిరోజు పైరింగ్లో ఉపయోగించే కొత్త తోటలకి పైని నునుపు కోసం ఆవు కొవ్వు పంది కొవ్వు పోస్తారు. వాటిని మీరు నోటితో కొరికి ఉపయోగిస్తున్నారు. మరి మేము ముట్టుకుంటేనే మైలు పడిపోయే మీరు దీనికేం సమాధానం చెప్తారు? చెప్పండి, చెప్పండి బాబా. మీ మతాన్ని అవలంబిస్తూ మీతోనే ఉండాలంటే ముందు మీరు మారండి. నిజంగా శివుడు అనేవాడు ఉంటే రాయి రూపంలో ఉన్న తనకు అభిషేకం చేసే కంటే నాలాంటి దాహం వేసిన నోట్లో నీళ్ళు పోతే ఆయన మనస్ఫూర్తిగా కరుణిస్తాడు. అలా కరుణించకపోతే ఆయన దేవుడే కాదు, ఆయన దేవుడే కాదు. నేను పోస్తాను తాత నీకు జలం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది కళ నిజమా? ఇది భూమా స్వర్గమా? మీరు నన్ను తాకి నా నోట్లో నీళ్ళుపోసి నా పేనం నిలబెట్టారా బాబు? నువ్వు నా కళ్ళు తెరిపించావు తాత. భగవంతుడు గుళ్ళో ఉన్న తన స్వరూపానికి అభిషేకం చేసే కంటే దాహంతో ఉన్న నీలాంటి వాళ్ళ దాహం తీరిస్తేనే ఎక్కువగా అనుగ్రహిస్తాడని గ్రహించాను. నన్ను క్షమించు తాత, నన్ను క్షమించు. అంత మాట ఎందుకులే బాబు. మీరు నా పేనం కాపాడారు. మీకులాగే మనోళ్ళందరూ మార్పు చెంది మమ్మల్ని కనీసం మనుషులుగా చూస్తే మేమెత్తుకెళ్తాం బాబు ఆ పరాయి మతంలోకి. బాబు ఆ తెల్లోళ్ళు మంచోళ్ళు కాదు బాబు. కావాలనే మన హిందువులకి పవిత్రమైన ఆవు కొవ్వును, ముస్లింలకు శత్రువైన పంది కొవ్వును మా చేత కొత్త తోటాలకు పూపిస్తున్నారు. మీ చేత నోటితో కొరికిచ్చి పైరింగ్లు ఉపయోగిస్తున్నారు బాబు. అలాగా? వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఈ విధంగా ఒక పారిశుద్ధ్య కార్మికులచే ఉద్బోధింపబడిన మంగళ్ పాండే అతనికి వీడ్కోలు పలికి సరాసరి బ్రిటిష్ వాళ్ళు సైనికులకు శిక్షణనిస్తున్న మైదానానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, All right, squad, stand at ease. Dear soldiers, I am very happy to tell you this message. Our government has issued the new Enfield rifle to strengthen us. So now we are going to conduct a training class to how to use
the new Enfield rifle. Mr. Hudson, sir. please conduct the training class. Very well, sir. Take the rifle. Squad, attention. Standards. చూడండి, ఈ రైఫిల్ ఈ విధంగా పట్టుకొని పౌచులను బుల్లెట్ తీసి ఈ విధంగా నోటితో కొరికి కట్ చేయాలి. ఈ గన్ పౌడర్ ని ఈ నాసుల్లో పోసి ఈ పక్కనున్న సొవతో గట్టిగా తట్టించాలి. తర్వాత ట్రిగర్ నొక్కి గురి చూసి ఫైర్ చేయాలి. ఓకే? స్క్వాడ్ అటెన్షన్. వన్ స్టెప్ ఫార్వర్డ్. టేక్ దిస్ గన్ అండ్ కట్ దిస్ బుల్లెట్. సోదరులారా, వాటిని కొరకండి. మన ఆరాధ్య దైవమైన గోమాతను చంపి ఆ కొవ్వును ఆ తూటాలకు పూశారు. అంతేగాక ముస్లిం సోదరులకు శత్రువైన పందుకొవ్వును కూడా పూశారు. మన ధర్మాన్ని నాశనం చేయడానికి చేస్తున్న ఈ కుట్రను తిప్పికొట్టండి. మిస్టర్ పాండే, వాట్ ఇస్ దిస్? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సోల్జర్స్, ఫాలో ది ఆర్డర్ ఫస్ట్. నేను ఈ తూటాలు ఉపయోగించాం. శభాష్ సోదరులారా, రండి. స్వధర్మ రక్షణ కోసం విద్రోహులపై విరుచుకుపడండి. Soldiers, arrest him. Hudson, fire! మా హిందుస్థాన్లో వ్యాపారం కోసం ప్రవేశించి మా రాజ్యాలను కబళించారు. మా సంస్కృతిని నాశనం చేశారు. మా సంపదనంతా దోచుకుని మమ్మల్ని బానిసలు చేశారు. చాలేదురా మీకు? మా హిందువులకు పరమ పవిత్రమైన గోమాతను చంపి ఆ కొవ్వును మానోటికే అందిస్తారా? మా ప్రాణం పోయినా సహించం. శభాష్ సోదరులారా, స్వధర్మం కోసం, స్వరాజ్యం కోసం ఫిరంగీలను తరిమివేయడానికి మనమంతా ఇలాగే ఏకం కావాలి. భరింపరాని నిరంకుశత్వం నుంచి మన దేశాన్ని విముక్తం చేయడానికి ఒకే ఒక మార్గం, అది రణరంగంలో రక్తాన్ని చిందించడమే. ఇది స్వధర్మ స్వేచ్ఛకై జరిగే సమరం. ఈ ధర్మయుద్ధంలో ప్రాణాలుంటే అమరవీరులకు స్వర్గద్వారాలు తెరిచిపెట్టబడి ఉంటాయి. సోదరులారా, బ్రిటిష్ సైన్యం మనల్ని చుట్టుముట్టింది. ఆగండి, ఆగండి. వాళ్ళకు కావలసినది నేను. మీరు విప్లవాన్ని కొనసాగించండి. మే 31వ తారీఖుకి ఈ హిందుస్థాన్ మొత్తం విముక్తం కావాలి. నా కోసం పోరాడి ఇప్పుడు మీరు చనిపోవడం వల్ల మన లక్ష్యం దెబ్బతింటుంది. ఇప్పుడు జరగబోయే మారణ హోమం నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇంతకంటే మార్గం లేదు. జై హిందుస్థాన్! ఈ విధంగా తన తోటి సైనికులందరినీ బ్రిటిష్ వాళ్ల తూటాలకు బలికాకుండా కాపాడేందుకు తనను తానే కాల్చుకున్న త్యాగమూర్తి మన మంగళ్ పాండే. అదిగో మంగళ్ పాండే రక్తంతో మొలకెత్తిన విప్లవ బీజం బెంగాల్, అంబాలా, మీరట్టుల్లోని సైనిక పటాలాలు భారతీయ సైనికులు విప్లవ భావాలతో రగిలిపోయేటట్లుగా చేసింది. అది మే 10వ తారీఖు. సరిగ్గా బ్రిటిష్ వాళ్లు చర్చిల్లో ప్రార్థనలు చేసి ఆనందంగా మధుపానం చేస్తున్నారు. మన మత ధర్మాలను కాలరాయడానికి ప్రయత్నిస్తున్న ఆ బ్రిటిష్ వాళ్లను వాళ్ల మత ధర్మాలను నిర్వహిస్తున్నప్పుడే చంపాలని మీరట్పై దాడి చేసి దాన్ని విముక్తం చేసిన 2000 మంది సిపాయిలు అక్కడికి 32 మైళ్ల దూరంలో ఉన్న ఢిల్లీని కూడా విముక్తం చేసి ఏ విధంగా ఉత్సవాలు చేస్తున్నారయ్యా అంటే, ఏ భూమి నా భూమి పవిత్ర భారత భూమి, ఈ భూమి నా భూమి పవిత్ర భారత భూమి, ఈ భూమి నా భూమి పవిత్ర భారత భూమి, పవిత్ర భారత భూమి. పరుల ముందు తల వంచని రాణ ప్రతాపు పుట్టినది భూమి, రుద్రమదేవుల ఝాన్సీ లక్ష్ముల రూపొందించినది భూమి. పరుల ముందు తల వంచని రాణా ప్రతాపు పుట్టినది భూమి, రుద్రమదేవుల ఝాన్సీ లక్ష్మిల రూపొందించినది భూమి. అణువణువున ఆత్మాభిమానమే ప్రస్ఫుటమైనది నా భూమి, పరమ సాధులను కనిపులకించిన పవిత్రమైనది నా భూమి. ఈ భూమి నా భూమి పవిత్ర భారత భూమి,
ఈ భూమి నా భూమి పవిత్ర భారత భూమి ఈ భూమి నా భూమి పవిత్ర భారత భూమి పవిత్ర భారత భూమి పవిత్ర భారత భూమి పవిత్ర భారత భూమి. ఈ విధంగా ఉత్సవాలు జరుగుతుండగానే బ్రిటిష్ వాళ్ళు కొత్త కొత్త ఆయుధాలు సమకూర్చుకుని ఢిల్లీ మీద దాడి చేశారు. ఉత్సవాల ఆనందంలో ఉన్న మన వాళ్ళు చేతులెత్తి ఆయుధాలు అందుకునే లోపులోనే చాలా నష్టం జరిగిపోయింది. ఇంతలో ఝాన్సీ రాజ్యాన్ని ముట్టడించడానికి మహామేధావి క్రూరుడు అయిన జనరల్ హుగ్రోజ్ను నియమించాడు డల్హౌసీ. జనరల్ హుగ్రోజ్ ఏ విధంగా పథకం వేశాడంటే, షేమ్ షేమ్ వాట్ ఏ షేమ్, ఒక్క ఆడదాన్ని చంపడానికి 5 రోజుల పోరాటమా? వాట్ ఏ గ్రేట్ లేడీ ఝాన్సీ లక్ష్మీబాయ్. ఐ నెవర్ సీన్ సచ్ ఎ లేడీ ఇన్ మై సర్వీస్. సార్ ఘోరం జరగబోతుంది. వాట్ హ్యాపెన్? ఏమి జరిగింది? టెల్ మీ. సార్ ఆ తాంతియో తోపే 20,000 మంది విప్లవకారులతో మన వైపే వస్తున్నాడు సార్. నో, వాడు ఇక్కడికి రావడానికి వీల్లేదు. వస్తే ఒక్కళ్ళం కూడా ప్రాణాలతో ఉండాం. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు? 15 మైళ్ళ దూరంలో ఉన్నారు సార్. రేపు సాయంత్రానికి ఇక్కడికి చేరుకోవచ్చు. We have only 1,200 men. How can we meet in the battle? I must do something. Mr. Sivarao, are you willing to die? సార్ Yes. నీవు సరిగ్గానే విన్నావు. చావడం నీకు ఇష్టమేనా? సార్ ఎస్ ఎస్ మిస్టర్ శివరావు, మా అందరి ప్రాణాల కోసం నీ ప్రాణం బలిపెట్టక తప్పదు. ఓకే 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 సార్. వెరీ గుడ్ గుడ్. నీవు వెళ్ళి వాళ్ళ సైన్యంలో గూఢచర్యం చేస్తూ దొరికిపో. వాళ్ళు నిన్ను పట్టుకొని హింసించి మన రహస్యాలు చెప్పమంటారు. చెప్పను, నేను చచ్చినా చెప్పను సార్. చెప్పాలి, అబద్ధం చెప్పాలి. 10,000 మంది సైన్యం ఢిల్లీ నుంచి వెనుకగా వచ్చి వాళ్ళను ఢేకొనబోతోందని చెప్పాలి. లండన్ నుంచి కొత్త ఆయుధాలు వచ్చాయని చెప్పాలి. ఈ విషయం దెబ్బలు తింటూ అరచి అరచి అందరకు వినపడేలా చెప్పాలి. చెబితే హెల్టర్ స్కెల్టర్ వాళ్ళు భయకంపితులవుతారు. నేను ఇక్కడ మన సైన్యాన్ని 2 భాగాలు చేస్తాను. ఒక భాగం ఇక్కడ ఝాన్సీ రాణిని ఎదిరిస్తుంది. 2వ భాగం రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళి కాల్ఫీ దగ్గర తాంతియాను ఢీకొంటుంది. మన పథకం సక్సెస్ అయితే మన వాళ్లను చూచిన వెంటనే వాళ్ళు పరుగులు పెడతారు. లేకపోతే మనందరినీ చంపేస్తారు. నిన్ను నన్ను అందరినీ చంపేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అలాగే సార్, నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. గుడ్. థ్యాంక్ యూ మిస్టర్ శివరావు. ఈ విధంగా హుగ్రోజ్ వేసిన పథకం అద్భుతంగా పనిచేసింది. అతడు చెప్పింది నిజమని నమ్మిన విప్లవ వీరులు భయంతో పరుగులు తీశారు. కానీ ఇదే వార్తను లక్ష్మీబాయికి చేరవేసిన లక్ష్మీబాయి చెక్కు చెదరకుండా విప్లవకారుల సారథ్యంలో అంతిమ యుద్ధానికి నడుం కట్టి సైనికులను ఉత్సాహపరుస్తూ కత్తిపట్టి రణరంగంలో నిలిచింది. ఓ హైందవ వీర యోధులారా, విజృంభించండి. మనదైన సంస్కృతిని పరాయి మూకల నుండి కాపాడుకోవడానికి ఇదే తగిన సమయం. శత్రు మస్తకాలను ఖండించడమే మార్గం. భారతీయ ప్రభా పటలిలో నలయించి శాస్త్రవ తేజముల్ సడలిపోవా. భారతీయుల జయ భాకృత్ చెలరే త్రిపుల మూకల బధిరీకరింప. భారతీయుల కత్తి పదునులో అరికంఠనాళముల్ రక్తధారలు గలింప. ఉరిమి నిలచిన హైందవోద్రిక్త నేత్ర సంభూతాగ్ని వైరుల బూదిసే దారు
ఎంతకాలం మానించి తప్పించుకుంటారు? ప్లీజ్ సరెండర్ టు మీ. దయచేసి లొంగిపోండి. నేను మీకు ప్రాణదానం చేస్తాను. అంతేకాదు మీకు భరణం కూడా ఇప్పిస్తాను. మిస్టర్ హుగ్రాజ్, మీ వంచనాపూరిత ఆదరణకు కృతజ్ఞురాలిని. అసలు నీవెవరు నాకు భరణం ఇవ్వడానికి? ఎక్కడి నుంచో వచ్చి నక్క వినయం నటించి మా కాళ్ళు పట్టుకుని మాతో వ్యాపారం చేస్తానని చెప్పి మాలో మాకు అంతఃకలహాలు సృష్టించి మా రాజ్యాలను కబళించిన మీకు మేము లొంగిపోయి రాజ్యాలను అర్పిస్తే మీరు మాకు ముష్టి వేసినట్లు భరణం ఇస్తారా? ప్రాణదానం చేస్తారా? ఓహో, ఎంత దయామయులయ్యా మీ ఇంగ్లీష్ వాళ్ళు. నో నో, యు ఆర్ రాంగ్ మేడం, యు ఆర్ రాంగ్. మీరు అంటారు కదా రాజ్యం వీరభోజ్యం అని. ఎస్, వీఆర్ వారియర్స్. మేము వీరులం, అందుకే మిమ్మల్ని జయిస్తున్నాం. రాజ్యం వీరభోజ్యం, ఎస్ యు ఆర్ రైట్. కానీ అది ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగే ధర్మయుద్ధంలో జయించే వీరులకు వర్తించే మాట. అంతేకాని నయవంచనతో కొందరు స్వార్థపరులైన దేశద్రోహులకు లంచాలు ఇచ్చి సంపాదించిన రాజ్యం చోరభోజ్యం అవుతుంది, కానీ వీరభోజ్యం కాదు. వాట్? మేము చోరులమా? మిమ్మల్ని దోచుకుంటున్నామా? నాగరికత తెలియని మీకు మేము నాగరికత నేర్పిస్తున్నాం. మీకోసం రైల్ రోడ్స్, బస్ రోడ్స్, టెలిగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అంటే తెలియని మీకు మేము ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా తెలియని మీకు పరిపాలన ఎలా చేయాలో మేము నేర్పుతున్నాం. మీరు మాకు నేర్పిస్తున్నారా? అసలు మీ మతం పుట్టడానికి కొన్ని యుగాల ముందు ఇక్కడ వేదాంగాలు ఉద్భవించాయి. మీ జాతికి అక్షరాలే తెలియని నాడు ఇక్కడ ఆది కావ్యం రామాయణం ప్రభవించింది. మీకు పాలన అంటే అడ్మినిస్ట్రేషన్ అన్న పదం తెలియటానికి కొన్ని వేల సంవత్సరాల ముందు ఇక్కడ విక్రమార్క, భోజరాజ, శ్రీహర్ష, అశోకాది చక్రవర్తులు ఈ అఖండ భారతదేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించారు. ఇక డెవలప్మెంట్ పేరిట మీరు చేస్తున్న రైల్ రూట్స్, బస్ రూట్స్ అన్ని మా జాతిని దోచుకోవటానికి, మమ్మల్ని మీ బానిసలుగా చేసుకోవటానికి ఉపయోగిస్తారని నాకు తెలియంది కాదు. ఎందుకు మీ ఇండియన్స్ ఎప్పుడూ మీ తాతల గురించి చెప్తారు? మీ తాతలు నేతలు లాగితే మీ మూతులు వాసన రావని మీరే చెప్తారు కదా. మేం ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే తెలివి గల వాళ్ళగా ఉన్నాం. అందరికంటే ధనవంతులుగా అభివృద్ధి చెందాం. దురాచారాలు లేని మా సంస్కృతిని గొప్పగా డెవలప్ చేశాం. We have developed culture. మోసం, దగ, వంచన వీటినే మీరు తెలివితేటలుగా భావిస్తే వాటిని మేము కుయుక్తులుగా భావిస్తాం. దురాక్రమణలు చేసిన దోపిడీ సొమ్ముతోనే మీరు ధనవంతులైనట్లుగా భావిస్తే అటువంటి ధనాన్ని మేము అశుద్ధం కంటే నీచంగా పరిగణిస్తాం. ఇక వావి వరుసలు లేక వీధికెక్కి తైతక్కలాడటమే డెవలప్డ్ కల్చర్ గా మీరు భావిస్తే అటువంటి విష సంస్కృతి మా జాతి దరి చేరకుండా మేము అహర్నిశలు శ్రమిస్తాం. ఇన్ని మాటలెందుకు? నీవు నిజంగా వీరుడవే అయితే, నీ జాతి నిజంగా గొప్పదే అయితే వేనకు వేలుగాని చట వీరులు కూలగనేలా, ప్రాణముల్ కోని కథానా దీనులై కోడి విమాలి భయంకర వ్యధం, మానుగ కుంగనేమిటికి మాన్పుడు సంగరము, నేను మీరును పూని రణస్థలి నిలచిపోరుదము ఇందరు చావనీటికి. నీవు కాని నీ సైన్యంలో ఏ ఒక్క బలవంతుడైనా కాని నాతో నిలచి కత్తి పట్టి పోరాడండి. 10 నిమిషాలు 10 నిమిషాల్లో మిమ్మల్ని నేను జయించలేకపోతే ఓటమిని అంగీకరించి నేనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. అదే 10 నిమిషాల్లో మీరు నన్ను నిలువరించలేకపోతే ఈ దేశాన్ని విడిచిపోవాలి. ఇదే పందెం. అంగీకారమేనా? అలాంటి పిచ్చి పందాలు కాయడానికి మేము ధర్మరాజులం కాము.
We are not Dharmarajas. We need దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. అట్ ది సేమ్ టైం నీ మూర్ఖత్వానికి విచారిస్తున్నాను. చావడానికి సిద్ధం కండి. నీ చేతుల్లో చావడానికి భారత సైన్యమేమి అంత చేవదచ్చలేదు. ఓ భరతమాత బిడ్డలారా, విజృంభించండి, రణభేరిని మోగించండి. ఝాన్సీ కోటను ముట్టడించండి. ఈ విధంగా 1857 విప్లవం అణచివేయబడిన ఆ విప్లవ బీజాలు దేశమంతా వెల్జల్లబడి భావి పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినిచ్చి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, జతిన్దాస్, చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు వంటి ఎందరో పోరాట యోధులకు ఆదర్శమై బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించింది. అయితే మరి ఒక పక్క బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఎందరెందరో దేశభక్తులు అప్పటి వరకు ప్రపంచానికి తెలియని శాంతియుత పోరాటాల ద్వారా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టారు. వందే మాతరం. జై హింద్. ఇంతవరకు మీరు ప్రథమ